దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో ఎస్సీగా పనిచేస్తున్న టీఆర్ చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులను కలవబోతున్నాము. వాళ్ళ కూతురు డాక్టర్ సాయి లావణ్య గారిని కలవబోతున్నాము. వాళ్ళ అమ్మా నాన్న గొప్పతనం ఏంటి మాటల్లో విందాం. ఐఎమ్ డాక్టర్ సాయి లావణ్య తాడిమర్రి. నేను ఎంబీబీఎస్ క్లియర్ అయిందండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూకే నుంచి వచ్చున్నాను. ఇప్పుడు ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్స్. అమ్మ నాన్న పేరు ఉమా గౌరీ అండ్ చంద్రమోహన్. టీజీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నా చెల్లి పేరు తాడిమర్రి సాయి సౌజన్య. ఎస్ఆర్ఎంలో కంప్లీట్ చేసిందండి ఇంజనీరింగ్. నౌ షీ ఈస్ డూయింగ్ హర్ డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ IIIT బెంగళూరులో చేస్తున్నాం. తనది ఇంజనీరింగ్ కదండి. I have no idea. Only thing which I always say to her is like, try to be excellent in whatever you do. That's what I follow. That's what I make her to follow also. So the only advice is like, try to be excellent. And even if it is a failure, you can't do it, you can come back to me. I am there here to be with you, to travel with whatever the things you are going in your life. So that's what it is. చాలా ఉన్నాయండి, చాలా గిఫ్ట్స్ ఇచ్చుకున్నాం చిన్నప్పటి నుంచి. ఇంకా కాలేజ్ టైమింగ్లో చాలా ఎక్కువ క్లోజ్ అయ్యాం. బికాస్ తను చెన్నైలో ఉండింది, నేను నెల్లూరులో ఉన్నా. నెల్లూరుకి చెన్నైకి హార్డ్లీ ఒక 2 hours 3 hours. సో ఐ యూస్ టు గో ఎప్పుడైనా మంత్లీ వన్స్ కానీ 2 months once కానీ. వీ గాట్ అ నైస్ బాండింగ్ డ్యూరింగ్ నెల్లూరు పీరియడ్, డ్యూరింగ్ అవర్ యూజీ పీరియడ్ యాక్చువల్లీ. కరోనా టైమింగ్ వాజ్ అ వెరీ టఫ్ సిచ్యువేషన్ అండి. కరోనా అది ఫస్ట్ టైం నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఎందుకో ఇంట్లో ఉన్నాను. అప్పుడే లాక్డౌన్ లాగా వచ్చింది. తెలియకోకుండా డాడీకి కోవిడ్ అటాక్ అయింది. అండ్ దర్ ఇస్ అ లాట్ థింగ్. మెయిన్ థింగ్ ఏమంటే ఐ హ్యావ్ టు ట్రీట్, పక్కన పెట్టేసి దర్ ఇస్ అ ప్రివెంటివ్ మెజర్స్ ఆల్సో. ఒక్కరికి ప్రాబ్లం వచ్చి అందరికీ కూడా రాకుండా చూసుకోవాలి. దట్స్ ద మెయిన్ థింగ్, ఫస్ట్ థింగ్ ఫస్ట్. దాని తర్వాత చూసాము, ఇట్ ఈస్ నాట్ లైక్ వాట్ ఒక 2-3 days మైల్డ్ అని అయితే కాదు. ఇట్స్ వెరీ సివియర్. ఇంకా వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ బెడ్స్ లేవు అసలు, ఎక్కడ ఏ హాస్పిటల్స్లోనే బెడ్స్ లేవు. అండ్ డాడీ ఆబ్వియస్గా డాడీకి తెలిసిన అంకుల్ వాళ్ళతో మాట్లాడి అక్కడ అనంతపూర్ హాస్పిటల్లోనే మనం ఒక కొంచెం లైక్ అరేంజ్ చేసుకున్నాం. ఐసీయూలో ఉండాలి, బట్ ఐసీయూ సెటప్ అయితే లేదు కాబట్టి ఉన్న వార్డ్లోనే హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అండ్ అక్కడ నేను ఒక్కదాన్ని కాదండి, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైక్ ఇట్స్ వెరీ హార్డ్. ఐ నో ద సిచ్యువేషన్. ఎమోషనల్గా అయితే నాకు మా సిస్టర్ కానీ, మా మదర్ కానీ, మా కజిన్ బ్రదర్, ఆ అబ్బాయి కూడా చాలా బాగా, అది కోవిడ్ టైమింగ్లో అక్కడ ఉన్నారు కాబట్టి చాలా బాగా హెల్ప్ అయ్యింది మాకు. అండ్ అక్కడ ఉన్న డాక్టర్ కన్సల్టెంట్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. వీవర్ లైక్ ఎవ్రీ ఆన్ అండ్ ఆఫ్ ప్రతి ఒక్కటి డిస్కషన్లో వెళ్తూ ఉన్నింది. సిచ్యువేషన్ వాజ్ టఫ్. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ థింకింగ్ అహెడ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ 50-50 అనే అన్నారు. వెరీ హార్డ్. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 24 టు సీ యువర్ ఫాదర్ ఇన్ దాట్ స్టేట్ వెన్ యూ నో ద సిచ్యువేషన్, ఇట్స్ వెరీ వెరీ హార్డ్. దాని తర్వాత యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్ అండి. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. నాది వచ్చేసి ఐఎమ్ మోర్ లైక్ మా డాడీకి ఒక డ్యూటీ డాక్టర్గానే ఉన్నాను. ఎక్స్క్లూజివ్ ఫర్ మై డాడీ ఐ వాజ్ అ డ్యూటీ డాక్టర్. మొత్తం మార్నింగ్ నుంచి ట్రీట్మెంట్ చేయించడం గురించి, నర్సెస్తో మాట్లాడడం, ఇంకా కన్సల్టెంట్స్తో వాళ్ళతో టచ్లో ఉండడం, వాట్స్ నెక్స్ట్ లైక్ ఎవ్రీథింగ్ అప్డేటెడ్, ల్యాబ్స్ కానీ లైక్ హిస్ వైటల్స్ ఎవ్రీథింగ్ రోజు చెక్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ. సో ఆ టైమింగ్లో ఎక్కువ థింక్ చేయడానికి ఉండు, వాట్స్ హ్యాపెనింగ్ నౌ, వాట్ వీ క్యాన్ డూ, వాట్ నెక్స్ట్, దట్స్ ఇట్. ఎక్కువ థింక్ చేస్తే ఇట్ విల్ బి అ లూప్ హోల్ ఆఫ్ ఎమోషన్స్కి వెళ్ళిపోతాం. సో యూ హ్యావ్ టు బి వెరీ స్టేబుల్ యువర్ మైండ్ సెట్. కరోనా తగ్గింది, డాడీ డిశ్చార్జ్ అయిన తర్వాత భయం ఎక్కువ వేసిందండి, ఎక్కడ రిలాప్స్ అవుతుందేమో అని. నాకు ఎంత ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నారు అన్న హ్యాపీనెస్ కన్నా రిలాప్స్ అవుతుందేమో, ఇంట్లో ఎమర్జెన్సీస్ ఏమైనా అవుతాయేమో, అక్కడ టూ మెనీ డేస్ కూడా పెట్టకూడదు. హీఈస్ గెట్టింగ్ బెటర్, ఫైన్. కానీ నాకు చాలా సాచురేషన్, నైట్ 2 o'clock 3 o'clock నిద్ర కూడా వచ్చేది కాదు. వెళ్ళి రూమ్కి వెళ్ళి సాచురేషన్స్ చెక్ చేసేదాన్ని, హౌ ఈస్ హీ అని. ఇట్స్ మోర్ లైక్ ఎ వెరీ ట్రమాటిక్ సిచ్యువేషన్ అండి. బట్
అది ఆయన నేర్పించిందే. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్, యూ హ్యావ్ టు హ్యాండిల్. యా, మమ్మీ నుంచి ఎటువంటి సిచ్యువేషన్ అయినా యూ కెనాట్ కీప్ దాన్నే పట్టుకొని ముందరికి అది పట్టుకోకూడదు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. దెర్ ఈజ్ ఆల్వేస్ డే వేర్ యూ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో ముందరికి వెళ్తూనే ఉండాలి. డాడీ నుంచి ఐ హ్యావ్ లెర్న్ టు బి స్ట్రాంగ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్, ఎక్కువ కంగారు పడుకోవద్దు, ఎక్కువగా డీలా పడిపోయి, దట్స్ హిస్ వర్డ్స్, ఎక్కువ డీలా పడకూడదు. జస్ట్ థింక్ వాట్ యూ కెన్ డూ. నీ ఎక్స్టెంట్లో నువ్వు ఎంతవరకు చేయగలవు అంతే. అనంతపూర్ టు హైదరాబాద్ ఇట్స్ మోర్ లైక్ దెర్ ఈజ్ ఇప్పుడు అనంతపూర్లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము, హైదరాబాద్కి కూడా అదే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. ద మోర్ థింగ్ విచ్ వీ హ్యావ్ సీన్ హిమ్ ఇస్ లైక్ క్యాడర్స్, లైక్ ఏజ్ ఇయర్స్ పెరిగే కొద్దీ క్యాడర్స్ పెరుగుతూ వస్తున్నాయి. లైక్ ఏడిఈ నుంచి డిఈ నుంచి ఎస్సీ. దెర్ ఈస్ అ మోర్ అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్. అది మా డాడీతో బెస్ట్ పార్ట్ ఏముందంటే, వర్క్ లోడ్ ఎంత హెవీ ఉన్నా ద వర్క్ ఈజ్ అవుట్ సైడ్ ద హోమ్. ఇంటికి వచ్చాక ఆ వర్క్ స్ట్రెస్ మా మీద చూపించదు, మేము ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేస్తాం ఆయన తప్పితే. కానీ ఆ వర్క్ స్ట్రెస్ అస్సలు, అంటే హీస్ వెరీ మచ్ స్పిరిచువల్. అక్కడి నుంచి రాగానే ఇంటికి వచ్చాగానే మెడిటేషన్ చేస్తారు ఒక 1 hour. హ్యూజ్ మెడిటేటర్. హీ లెట్ గో ఆఫ్ దట్. నౌ హీ విల్ బీ అ ఫాదర్ ఆర్ హస్బెండ్ అంతే. దేర్ ఈజ్ లైక్ ఐ లైక్ దట్ పార్ట్. దట్ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ ఆల్సో. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద వర్క్ స్టేస్ ఇన్ ద వర్క్. ఇక్కడ ఇంటికి వచ్చాగానే యూ హ్యావ్ టు బీ, యూ లెట్ ఇట్ గో వాట్ ఎవర్ హ్యాపెన్. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. ఆయన ఎప్పుడు వర్క్ స్ట్రెస్ మా మీద చూపించింది అయితే నో, దాని నుంచి ఎప్పుడు రాలేదు. ఇట్స్ ద బెస్ట్ పార్ట్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి, బికాస్ లైక్ గ్రోయింగ్ అప్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ డాడీని మేము చాలా మిస్ అయ్యాం. దెర్ వర్ సిచ్యువేషన్, అలా అని మేము సెకండ్ ప్రియారిటీ ఏం కాదు. హీ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్. వీ ఆల్సో వెరీ మచ్ అండర్స్టాండింగ్. నౌ ఇట్స్ అన్ ఎండ్, బట్ ఇట్స్ ఆల్సో న్యూ బిగినింగ్ ఆఫ్ అ ఫాదర్ who is pretty much emotionally invested to the only kids. Nenu, ma chelli, ma mummy. So he will be a full-time father now. After retirement, he will be a full-time father, and I'm glad it's ending. There's a lot of tensions also. I am like చాలా సార్లు నుంచి ఫీల్ అవుతూనే ఉన్నా, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు he will be చాలా సార్లు నుంచి రిటైర్మెంట్ ఎప్పుడు అవుతుంది అని అనుకుంటూ ఉంటాను. బికాస్ లైక్ టెన్షన్స్ ఉంటాయి. హీ 62, అబ్బా ఇంత టెన్షన్ అది ఇది అనిపిస్తూ ఉంటుంది. బట్ దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద వర్క్. అండ్ ఐ థింక్ ఈవెన్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన వర్కింగ్ డే ఉన్నంత వరకు he gave his full potential to the work. I'm glad it is ending and I'm pretty much happy. It's more like, it's an achievement not by a single person, it's by my mom and dad also. It's their both achievement. They are retired. That's a very good high profession kadandi. So it's an inspiration, like how to handle, how to be like him. So it's an inspiration. And SC aina, AD aina, everaina, he is my father. So that's his own achievement, his own full accomplishment tanaki fulfill. So I'm glad, I'm so happy. Ma nanamma peru T Shailamba andi, tataya peru T Rajshekarappa, ammamma peru Chetta Nagamma, తాతయ్య పేరు చెట్ట రాచరాయుడు. నానమ్మ అమ్మమ్మ దే ఆర్ వెరీ లైక్ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. హౌ దే ఆర్ స్టబ్బన్, హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ఎ ఫ్యామిలీ, పుట్టింగ్ ఎ ఫ్యామిలీ టుగెదర్. ఇట్స్ నాట్ ఈజీ నో మ్యాటర్ హౌ మచ్ యూ గో త్రూ. I learned everything from them. Especially నానమ్మ నాకు చాలా క్లోజ్. ఎంత ఒక అమ్మాయి చెప్తున్నా కానీ షీ నెవర్ డిస్క్రిమినేటెడ్ మీ. లైక్ నేను యూకే వెళ్ళినప్పుడు కూడా వెళ్ళు అనే ఎంకరేజ్ చేశారు, కానీ అసలు నో అని అయితే మా నానమ్మ దగ్గర నుంచి. ఆమెకు చదువుకునే వాళ్ళంటే చాలా ఎక్కువ ఇష్టం. సో నానమ్మ చాలా చాలా క్లోజ్. అమ్మమ్మ కూడా అంతే క్లోజ్ మాకు అయితే. సో ఇద్దరు మంచిగా బాగుంటారు. ఎమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళందరి దగ్గర ఎక్కువ ఉంటుందండి. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో చాలా బాగుంటుంది. ఇష్టమైన దేవుడు అంటే శివుడే అండి, దక్షిణామూర్తి.